చిన్నప్పటి నుంచి ఆరెంజ్ మూవీ చూసి ప్రతిసారి చెన్నన్నయ్య ఎప్పుడు చూసినా ఆరెంజ్ కలర్ వాచ్ చేసుకుంటాడు. అందుకేనేమో మూవీకి ఆరెంజ్ అని పెట్టారైతే ఆలోచించుకునేవాడిని. బట్ కానీ కాస్త ఎదికాకైతే ఆరెంజ్ మూవీ పేరు ఎందుకు వచ్చింది తెలిసాకైతే నిజంగానే షాక్ అయ్యాను గాయస్. నిజంగా బొమ్మరిల్లు భాస్కర్ గారి మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఆయన ఎందుకు మూవీకి ఆరెంజ్ అని పెట్టాడు అంటే, ఒక డేలో 24 hours బ్లూ స్కైని చూస్తాం అండ్ మోడం వస్తే బ్లాక్ స్కైని చూస్తాం. బట్ కానీ ఆరెంజ్ లైట్ అనేది ఎర్లీ మార్నింగ్ 30 minutes అండ్ ఈవినింగ్లో 15 to 20 minutes ఆరెంజ్ స్కైని అయితే చూస్తాం. అంటే సేమ్ టు సేమ్ లైఫ్లో కూడా ఒక ప్యూర్ లవ్ అనేది ఆరెంజ్గా రిప్రజెంట్ చేస్తున్నాడు బొమ్మరిల్లు భాస్కర్ గారు. అంటే లవ్ స్టార్ట్ అయినప్పుడు చాలా బాగా ఉంటుంది అండ్ లవ్ ఎదుగుతూ ఉండగా ప్రాబ్లమ్స్ వస్తాయి, కష్టాలు వస్తాయి, గొడవలు వస్తాయి అండ్ మామూలుగా కూడా ఉంటుంది. సో ఇంత మంచిగా చెప్పారనమాట. అండ్ అగైన్ మళ్ళీ సన్ రైజ్ అవుతుంది, సన్సెట్ అవుతుంది, మళ్ళీ ఆరెంజ్ వస్తుంది. చాలా బాగా నచ్చింది గైస్ ఈ డీటెయిలింగ్ నాకైతే. మీకు ఎలా నచ్చింది ప్లీజ్ కామెంట్ చేయండి.